ఈటీవీలో ప్రసారమయ్యే ప్రముఖ కామెడీ షో జబర్దస్త్. జబర్దస్త్ కామెడీ షో నవ్వుల పువ్వులు పూయిస్తూ ఎంతోమందిని అలరిస్తూ ఉంటుంది. నిజంగా ఈటీవీలో ప్రసారమయ్యేటువంటి ఈ జబర్దస్త్ కామెడీ షోకి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ జబర్దస్త్ కామెడీ షో ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు మనం నవ్వుకుందామా అంటూ నిజంగా వారం మధ్యలో చాలామంది కూడా ఈ షోకు సంబంధించినటువంటి అభిమానులు అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ జబర్దస్త్ షో గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఈ జబర్దస్త్ షో ఈటీవీలో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 12 సంవత్సరాలు పూర్తి చేసింది. ఈ 12 సంవత్సరాల్లో మొత్తంగా 700 ఎపిసోడ్లను అయితే ఈ జబర్దస్త్ కామెడీ షో కంప్లీట్ చేసుకుంది. ఈటీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఈ జబర్దస్త్ కామెడీ షో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 12 ఇయర్స్ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఒక మెగా సెలబ్రేషన్స్ అయితే ఈ జబర్దస్త్ టీం ఏర్పాటు చేసుకుంది. ఈ మెగా సెలబ్రేషన్స్కి ఈ 12 సంవత్సరాల కాలంగా ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎవరైతే నవ్వుల పువ్వులు పోయించారో వారందరూ కూడా ఆ మెగా సెలబ్రేషన్స్లో భాగమయ్యారు. అందులో భాగంగానే తాను నవ్వుతూ ఎంతోమందిని నవ్విస్తున్నటువంటి నవ్వుల రారాజు నాగబాబు గారు కూడా ఈ మెగా సెలబ్రేషన్స్లో ఆయన హాజరయ్యారు. అయితే ఇప్పటి వరకు జబర్దస్త్లో అందరినీ నవ్వించినటువంటి ఈ 12 సంవత్సరాల ప్రస్థానంలో అందరినీ నవ్వించిన కొంతమంది నటులు, కామెడీ ఆర్టిస్టులు ఈ సెలబ్రేషన్స్లో భాగం అవ్వడం ఒక ఎత్తు అయితే, అంటే కొన్ని రోజుల క్రితం జబర్దస్త్కి బాయ్ బాయ్ చెప్పినటువంటి నాగబాబు గారు కూడా ఈ సెలబ్రేషన్స్లో భాగం అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దానికి కారణం ఏంటంటే, నాగబాబు గారు మళ్ళీ జబర్దస్త్ కామెడీ షోకి జడ్జిగా రాబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే రావాల్సిన వారు వచ్చినప్పుడు ఆనందపడాలే కానీ ఆశ్చర్యం ఎందుకు రా కుయ్యాస్ అంటూ నాగబాబు గారు చెప్పినటువంటి ఒక డైలాగ్ ఇప్పుడు నిజంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంది. దాంతోపాటుగా మనల్ని ఎవరు ఆపేది అంటూ నాగబాబు గారు చెప్పినటువంటి ఆ డైలాగ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే, 4 గంటల క్రితమే ఈ 12 ఇయర్స్ సెలబ్రేషన్కి సంబంధించినటువంటి మెగా సెలబ్రేషన్ ప్రోమోని జబర్దస్త్ టీం అలాగే ఈటీవీ రిలీజ్ చేయడం జరిగింది. ఆ ప్రోమోలో భాగంగా నాగబాబు గారు చెప్పినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దాంతోపాటుగా ఆ ప్రోమోలోనే హీఈస్ బ్యాక్ అన్నట్లుగా ఒక వాయిస్ ఓవర్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో మళ్ళీ జబర్దస్త్ షోకి నాగబాబు గారు జడ్జిగా వ్యవహరించడం ఖాయమని, ఆయన మళ్ళీ జబర్దస్త్కి తిరిగి రాబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరిగింది. ఇక ఈ 12 ఇయర్స్ మెగా సెలబ్రేషన్స్ ప్రోమోలో కనుక మనం చూసుకున్నట్లయితే సుడిగాలి సుధీర్ తప్ప మిగతా వాళ్ళందరూ ఆ ప్రోమోలో కనిపించారు. హైపరాది కనిపించారు, రామ్ ప్రసాద్ కనిపించారు, ఇలా చలాకీ చంటి, వేణు, ధన్రాజ్, ఇలా ప్రతి ఒక్కరూ కూడా అంటే ఈ 12 ఇయర్స్ కాలంలో, ఈ 12 ఇయర్స్ జబర్దస్త్ ప్రస్థానంలో జబర్దస్త్లో ఎవరైతే నవ్వులు పూయించిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా ఈ మెగా సెలబ్రేషన్స్లో భాగమయ్యారు. కానీ సుడిగాలి సుధీర్ మాత్రం ఈ మెగా సెలబ్రేషన్స్లో ఆయన పాలు పంచుకోలేదన్నట్లుగా ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది. దానివల్ల అది చూసిన ఆ ప్రోమో చూసిన చాలామంది కూడా అదేంటి అసలు జబర్దస్త్కి మెయిన్గా ఉన్నటువంటి సుడిగాలి సుధీర్ ఈ ప్రోమోలో ఎందుకు కనిపించలేదు, ఏమైపోయారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆ ప్రోమో కింద కమెంట్లు అయితే తెలియజేస్తున్నారు. నాగబాబు గారు ఈ జబర్దస్త్ ప్రోమోలో కనిపించిన నేపథ్యంలో నాగబాబు గారి అభిమానులు కానివ్వండి, అలాగే ఈ షోని ఆదరిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారు సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. నాగబాబు గారిని జబర్దస్త్ స్క్రీన్ మీద చూస్తే చాలా నిండుతనం ఉంటుంది, ఆయన ఉంటేనే జబర్దస్త్కి ఒకలాంటి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి అంటూ కూడా కమెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. నిజంగా వెల్కమ్ బ్యాక్ టు నాగబాబు గారు అంటూ కూడా
ఈ షోని ఆదరిస్తున్నటువంటి కొంతమంది నెటిజన్లు ప్రేక్షకులు అయితే కమెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. మరికొంతమంది మాత్రం నాగబాబు గారి పక్కన మరో జడ్జిగా వ్యవహరించినటువంటి రోజా గారు కూడా మళ్ళీ జబర్దస్త్కి తిరిగి వస్తే బాగుండు అనేటువంటి కమెంట్లను అయితే వారు చేస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఈ జబర్దస్త్ 12 ఇయర్స్ మెగా సెలబ్రేషన్స్లో నాగబాబు గారు భాగమైనటువంటి నేపథ్యంలో మళ్ళీ జబర్దస్త్ షోకి జడ్జిగా నాగబాబు గారు రావడం ఖాయమని, ఆయన మళ్ళీ నవ్వులు పూయించడం ఖాయమని, తాను నవ్వి అందరినీ నవ్వించడం ఖాయం అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా నాగబాబు గారు మళ్ళీ జబర్దస్త్ షోకి జడ్జిగా వ్యవహరిస్తారా లేదా అనేది మాత్రం దాని మీద స్పష్టత రావాలంటే మరికొద్ది రోజులు మనం వేచి చూడక తప్పదు.